2026 సంవత్సరం పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు పొందిన ఆర్య వయస్సు విద్యార్థులు తల్లిదండ్రులు గర్వించే విధంగా ముందుకు వెళ్లాలని వరంగల్ జిల్లా ఆర్య వయస్సు మహాసభ అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన 10th, ఇంటర్ 1, ఇంటర్ 2 వార్షిక ఫలితాల్లో అధిక మార్కులు సాధించిన ఆర్య వయస్సు విద్యార్థులకు వరంగల్ శివానగర్లోని ఆర్య వయస్సు సంఘం భవనంలో వరంగల్ జిల్లా ఆర్య వయస్సు మహాసభ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారం అందించి సన్మానం చేయడం జరిగింది. సమావేశంలో వరంగల్ జిల్లా ఆర్య వయస్సు మహాసభ అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్, సభ్యులు గార్లపాటి నాగేంద్రబాబు, గంధి శ్రీనివాస్ గుప్తా, పాలరపు కృష్ణమూర్తి, రవికుమార్, మహిళా నాయకురాలు రాజమ్మణి, సుప్రియ, వనజ, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుబ్బా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్య వయస్సు మహాసభ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు ప్రతిభను గుర్తు చేస్తూ 85 మంది పిల్లలకు ప్రోత్సాహ బహుమతులు ఇచ్చి సన్మానం చేయడం జరిగిందన్నారు. అన్ని రంగాల్లో కూడా ఆర్య వయస్సులో ముందుండాలని అన్నారు. ప్రధానంగా విద్యారంగంలో మన పాత్ర కీలకంగా ఉండాలని, మెరిట్ సాధించిన పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో మీ గోల్ రీచ్ అయ్యి అందరూ ఉన్నత చదువులు పొంది తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా అనేక ఉన్నత చదువు చదివి అందరికీ ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. అన్ని దానాల కంటే ముఖ్యం విద్యాదానం కీలకం. ఇలాంటి విద్యారంగంలో ఆర్య వయస్సు పాత్ర కీలకంగా ఉండాలని, వెనుకబడ్డ పిల్లలకు ఆర్థికంగా సహాయకారులు ఆర్య వయస్సు సంఘం అందిస్తోందని అన్నారు. ఈ ప్రోగ్రామ్ కి గత 4 సంవత్సరాల కాడి నుంచి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళందరినీ ఎవరి కూడా గ్యాదర్ చేసి మన ఆర్య వయస్సు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 95 ఎబో వచ్చిన పిల్లలందరూ కూడా వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పురస్కార అవార్డును అందించాలని చెప్పిన లక్ష్యంతో గత 4 సంవత్సరాల కాడి నుంచి ఆర్య వయస్సు మిత్ర బృందం ఉన్నప్పటి నుంచి ప్రారంభించి ఈరోజు ఆర్య వయస్సు మహాసభ వరకు నిరంతరం కొనసాగిస్తూ మన వయస్సులో ఉండబడే పిల్లలందరి నైపుణ్యతను పెంపొందించాలని చెప్పంటే వాళ్ళందరినీ ఎంకరేజ్మెంట్ చేస్తే ఉపయోగపడుతుందని చెప్పిన లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. గత సంవత్సరానికి గత 2-3 సంవత్సరాల నుంచి ఇప్పటికీ చూస్తే మాకే ఉత్సాహం వస్తుంది. ఏంటి అంటే చాలా మంది పిల్లలు గత 2 సంవత్సరాల 3 సంవత్సరాల కింద చూస్తే 40 మంది, 36 మంది, 42 మంది ఆడి వరకు వచ్చి ఆగలేదు. లాస్ట్ ఇయర్ 50 వరకు వచ్చి ఆగింది. ఈసారి కూడా మాట్లాడుతున్నప్పుడు 50-55 కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదని చెప్పి అనుకున్నాం. కానీ 13వ ఈ రోజు చేస్తామని చెప్పడంతో ఒకటే రోజుగా 20 మంది వెళ్ళారు. ఇతర జిల్లాలో కూడా చాలా మంది ఫోన్ చేశాం. ఒకరు ఇద్దరు నలుగురు మాత్రం ఇతర జిల్లా కొడుకులు కావచ్చు, జనగాం కావచ్చు, ఇంకా పక్క జిల్లా నుంచి కూడా వచ్చారు. సరే ఏదేమైనా మన దగ్గర చూసినంటే మనకు అట్లాంటి ఇబ్బంది కూడా లేకుండా ఉన్న పరిస్థితి. కానీ ఇది ఆర్య వయస్సు మహాసభ అనేక కార్యక్రమాలు చేపట్టాం. మీ అందరూ కూడా తెలుసు, వరంగల్ జిల్లాలో ఒక మాట చెప్పాలంటే రాష్ట్రంలోనే ఎక్కడ ఎవరు రీతిగా వరంగల్ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన చరిత్ర ఈరోజు వరంగల్ జిల్లా మహాసంఘం. ఎందుకని చెప్పంటే మీరంతా గమనించండి, గత 4 సంవత్సరాల కాడి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒక ఆర్య వయస్సుకే కాకుండా అన్ని వర్గాల ప్రజల కోసం కూడా మనం పనిచేయాలని చెప్పిన లక్ష్యంతో
అన్ని వర్గాల ప్రజల కోసం కూడా పనిచేయాలని చెప్పంటే మన ఆదివాసుల కోసం పనిచేయడం, అన్ని వర్గాల కోసం పనిచేయాలని చెప్పంటే ఏ కార్యక్రమాలు చెప్పంటే బాగుంటుంది చెప్పి కూడా అనేక సార్లు చర్చించి హెల్త్ క్యాంపులు పెట్టాం, జాబ్ మేళాలు ఏర్పాటు చేశాం, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. దాంతో పాటు మధ్యకాలం వచ్చేటల్లా మధ్య పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఎవ్రీ ఇయర్ దాతలందరి సహకారంతో ఎవ్రీ ఇయర్ 1,00,000 మందికి తగ్గకుండా బడ్జెట్ కార్యక్రమం చేసినటువంటి 4 సంవత్సరాల నుంచి ఈరోజు మహాసభకి సేవ ఉంది కనుక ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం చేపడతాం. ఈరోజు రాష్ట్ర మహాసభ అనేది గత 10 సంవత్సరాల క్రితం మహాసభకి బాగా అభివృద్ధి తెలుసు. సంఘంలో ఒకటే ఉంది అలాంటి పనులు, మధ్యలో 4-8 సంవత్సరాల మొత్తం గ్యాప్ వచ్చేసింది. ఆ సంఘాన్ని పట్టించుకున్న నాయకుడు ఉన్న నాయకుడు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ మధ్య కాలంలో ఒక 4-5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రులు ఏర్పాటు చేసి ఆ నాయకుల ద్వారా మహాసభలో మనం వచ్చి మహాసభలో ఈ నాయకత్వం మొత్తం ఒక్క మాట చెప్పాలంటే 250 మందితో కంప్లీట్ పార్టీస్ అన్ని విభాగాల కంప్లీట్